బంగారం ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఒకవేళ పెరిగితే ఇంకెంత పెరుగుతుంది, ఇంకెంత పైకి ఎగబాగుతుంది, తగ్గే అవకాశమే లేదా, తగ్గితే ఎంత తగ్గుతుంది? ఇవే ప్రశ్నలు పసిడి ప్రేమికులను వెంటాడుతుంటాయి, వేధిస్తూ ఉంటాయి. బంగారం డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు, బంగారాన్ని కొనుక్కొని పక్కన పెట్టుకుంటే ఎప్పటికైనా మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మోడీ గోల్డ్ బాండ్ పసిడి ప్రేమికులకు ఏ స్థాయిలో లాభాన్ని కలిగించింది, కేంద్ర ప్రభుత్వానికి ఏ స్థాయిలో నష్టాన్ని కలిగించింది అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ నల్లమోతు చక్రవర్తి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్కారం విజయ్ గారు. సార్, ఇంతకుముందు మీరు ఆల్రెడీ దీని మీద విపులంగా మాట్లాడున్నారు కాబట్టి అడుగుతున్నాను సార్. ₹1,00,000 తులం బంగారం మీరు కొనుక్కునే బదులు తులం బంగారం ఎంత కాస్ట్ ఉందో అదే ధరని మాకు ఇస్తే మీకు గోల్డ్ బాండ్ ఇవ్వటం మాత్రమే కాకుండా మీకు వడ్డీ కూడా ఇస్తామని చెప్పి గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ ఒక మాట చెప్పింది, కొంత అమలు చేసింది, ఉన్నట్టుండి తీసేసింది. ఉన్నట్టుండి తీసేసి కొన్నేళ్ల తర్వాత ఎందుకని, ఏంటి అసలు? సో భారతీయులకి బంగారం మీద మక్కువ ఎక్కువ అండి, ఇతర దేశాలతో పోలిస్తే కూడా. దానికి కొంత ప్రభుత్వం కారణం. అమెరికాలో మీరు కాస్త డబ్బులు ఆదా చేసుకుంటే ఓ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదామనే ఆలోచనలో ఉంటారు. ఇండియాలో ప్రజలకి స్టాక్ మార్కెట్ మీద అంత నమ్మకం లేదు. రిటర్న్స్ ఆర్ నాట్ అంత గొప్పగా రిటర్న్స్ రావు. ఎక్కడ ఏం మోసపోతాం అనే అనుమానాలు చాలామంది ఉంటాయి. చాలా పెట్టుబడులు పెట్టి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. బంగారాన్ని దే లుక్ ఎట్ ఇట్ యాజ్ ఏ ప్లేస్ టు స్టోర్ క్యాపిటల్. అంటే డబ్బు మీరు క్యాష్ రూపంలో మీరు లాకర్లోనో మీ బెడ్రూమ్లోనో దాచిపెట్టుకుంటే దాని విలువ రోజు తగ్గిపోతుంటుంది. ఎందుకు? ధరలు పెరుగుతున్నాయి కాబట్టి. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటే మీ దగ్గర ఒక ₹1000 ఉన్నాయనుకోండి, ఇవాళ ₹1000కి 100 రకాల వస్తువులు వచ్చేది ఉంటే నెల రోజుల తర్వాత అదే ₹1000కి 95 వస్తాయి. ఎందుకంటే ధరలు పెరుగుతున్నాయి. ₹1000కి ఆ సామాన్లన్నీ కొనలేరు. సో అంటే మీ దాని విలువ, డబ్బు విలువ తగ్గుతా పోతుంటుంది. ఇది ప్రధానంగా భారతదేశంలో ఎక్కువ ఎందుకుంటుందంటే ప్రభుత్వం ఇక్కడ డబ్బు ఎక్కువ ముద్రిస్తుంది. ఎంత మనం డబ్బు ముద్రిస్తే అంత మజ్జిగ పలసనైనట్లు డబ్బు పలసనైపోయి దాని విలువ తగ్గిపోతుంది. అందుకని ప్రజలు చాలా కాలంగా ఈ ప్రభుత్వం ఈ పని చేస్తుంది కాబట్టి బంగారం దే ఫౌండ్ ఇట్ యాజ్ ఏ స్టోర్ ఆఫ్ మనీ. ఓకే, క్యాష్ రూపంలో పెట్టుకుంటే క్యాష్ విలువ తగ్గుతా పోతుంది కాబట్టి అదే బంగారం విలువలో పెడితే ఇట్ ఈస్ సేఫ్. బంగారం ధర పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ హౌ దే డూ ఇట్. అది ఐడియల్ కాదు దేశానికి. అది పెట్టుబడిగా ఏదైనా వ్యాపారంలో ఉంటే ఆ వ్యాపారం వస్తువులు తయారు చేస్తుంది, ఫోన్లు తయారు చేస్తుంది, పెన్నులు తయారు చేస్తుంది, పుస్తకాలు తయారు చేస్తుంది, ఉద్యోగాలు సృష్టిస్తుంది. అది ప్రభుత్వ వైఫల్యం. మనం ప్రజల్ని తప్పుపట్టలేము. ప్రజలు ఎప్పుడైనా మంచి ఆదాయం వస్తుందంటే పెట్టకుండా ఉండరు. మనం ప్లాట్లలో డబ్బులు పెట్టడం, బంగారంలో డబ్బులు పెట్టడం సంకేతం ఏంటంటే మనం మన ఆర్థిక వ్యవస్థని సరిగ్గా మేనేజ్ చేయట్లేము. ప్రజలకి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే డబ్బులు వస్తాయన్న నమ్మకం మనం సృష్టించలేదని అర్థం. అది ఎట్ అ బేసిక్ లెవెల్. నౌ ప్రజలు బంగారం మీద మక్కువ పెంచుకున్నారు. డబ్బు దాచిపెట్టుకోవడానికి అదొక మార్గం, అదొక సేవింగ్స్ మార్గం అయ్యేసరికి విపరీతమైన దిగుమతులు, భారతదేశంలో దిగుమతులు వస్తున్నాయి. భారతదేశంలో దిగుమతులకు వస్తున్నాయంటే మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ దానికి ఖర్చు అవుతుంది. సో దాన్ని కొంచెం తగ్గించడానికి మోడీ గారు ప్రభుత్వం చేసింది ఏంటి అంటే, మీరు ఇవాళ ఒక తులం బంగారం కొనాలి, అది ₹1,00,000. అదే ₹1,00,000 మాకు ఇవ్వండి, తులం బంగారానికి బాండ్ ఇస్తాం. అదే ₹1,00,000 ప్రభుత్వానికి ఇవ్వండి, తులం బంగారానికి బాండ్ ఇస్తాం. ఆ బాండ్ కొనుక్కుంటే మీకు సంవత్సరానికి 2.5% ఆదాయం. ఎంత? 2,500 ₹1,00,000కి. 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ రోజు బంగారం ధర ఎంత ఉంటే ఆ ధర ప్రకారం మీకు తులం బంగారం ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాం డబ్బు. ఓకే, అర్థం ఏంటంటే ₹1,00,000 పెట్టి మీరు బాండ్ కొన్నారు, 8 ఏళ్ళు గడిచిపోయాయి. 8 ఏళ్ల తర్వాత 2 లక్షలు ఉంటే ప్రభుత్వం మీకు 2 లక్షలు ఇస్తుంది. ఈ 8 ఏళ్ల కాలం ప్రతి సంవత్సరం 2,500 ఇస్తూ వచ్చింది. ఏమండి? సో 20,000 వస్తాయి, మళ్ళీ 2,20,000 వస్తాయి. బంగారం మీద మీకు 2.5 ఇంట్రెస్ట్ రాదుగా? రాదుగా సార్. సో 2.5 అదనంగా వచ్చిందిగా. సో దట్ ఈస్ వాట్ గోల్డ్ బాండ్ ఈజ్. కానీ దానివల్ల విపరీతంగా నష్టపోయింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. మరి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? సో దే ఆర్ లూజింగ్ లైక్ ఎనీథింగ్.
దాదాపు 150 టన్నుల బంగారం ఎంతో దాదాపు 140 టన్నుల బంగారం బాండ్స్ ప్రభుత్వం ఇష్యూ చేసింది. దాంట్లో ఇప్పటికే నేను లాస్ట్ చెక్ చేసినప్పుడు 1,50,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది ప్రభుత్వానికి. సో ఎట్ దిస్ పాయింట్ దే స్క్రాప్డ్ ఇట్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. గోల్డ్ ఎప్పటికైనా కూడా పెరిగేదే తప్పితే చాలా డ్రాస్టిక్గా తగ్గేదైతే కాదు సార్. అవును, మనకే ఇంత అవగాహన ఉంటే కేంద్ర ప్రభుత్వం అంత అవగాహన లేకుండా ఎలా చేసింది అసలు? అసలు ఎన్ని పిచ్చి ప్లాన్స్ చేయరు కేంద్ర ప్రభుత్వం. అంటే అదే మోడీ గారు కూర్చొని తీసుకొచ్చింది, అది ఎవరో ఐఏఎస్ అధికారి రాసుకొని వస్తాడు, నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది, తీసుకొచ్చి ఇస్తారు, వీళ్ళు చేస్తారు. సో అట్లాంటివి ఎన్నో చాలా ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నౌ దే ఆర్ బిల్డింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ప్రభుత్వం. వీళ్ళకి స్కూల్ పిల్లల హాస్టల్లే సరిగా నడపడం రాదు, వాళ్ళు నాసిరకం తిండి పెట్టి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పిల్లలు కూడా చనిపోతున్నారు మన గవర్నమెంట్ హాస్టల్లో. మళ్ళీ వీళ్ళు మహిళలకు హాస్టల్, దాంట్లో మళ్ళీ క్రచ్ పెడతారంట, అంటే డే కేర్ సెంటర్ పిల్లల్ని చూసుకోవడానికి. ఇది ప్రభుత్వం, మన ప్రభుత్వాలకు వచ్చే ఆలోచనలు ఇట్లా ఉంటాయన్నమాట, అద్భుతమైన ఆలోచనలు. సో ఇట్లాంటివి అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయి, ప్రజల సొమ్ము రాళ్లపాలు అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఐడియా, దే ఆల్సో రియలైజ్. బట్ ఒక ఐడియా ఖరీదు 1,50,000 కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. కనీసం గుర్తించారు, 4-5 ఏళ్ల కన్నా గుర్తించి ఆపేశారు. అయితే ఒకటి జరిగింది అక్కడ ఏంటంటే, ఎవరు ఊహించలేదు బంగారం ధరలు ఇంత అనూహ్యంగా పెరుగుతాయని. ఈ రీతిలో అంటే వాళ్ళు అనుకుంది ఏంటంటే, ఓ గవర్నమెంట్ ప్రభుత్వం అప్పులు చేస్తుంది, అప్పులు చేసినప్పుడు 5%, 6% బాండ్స్ ఇష్యూ చేస్తూ వచ్చింది, అంతకంటే ఎక్కువ పెరుగుద్దా బంగారం, పెరగదులే అన్న ధీమా అనుకొని తీశారు. ఎందుకంటే ఇదైతే 2.5 కదా, యూఆర్ ఓన్లీ పేయింగ్ 2.5%, దాని మీద ఒక 5% అట్లా వేసుకుందాం, పెద్ద తేడా రాదు, మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ మిగులుతుంది కదా అనుకున్నారు. బట్ ఇట్ హస్ టర్న్డ్ అవుట్ టు బి ఎ డిజాస్టర్. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఐడియా. సరే, ఎంత కాదనుకున్నా ఎంత చెప్పుకున్నా కూడా భారతీయులకి బంగారం మీద ఉండేంత ప్రేమ ఇంకేదో చెప్పలేం. కాస్త డబ్బులుంటే మిగతా వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్లో పెడతారు, లేకపోతే స్టాక్ మార్కెట్లో పెడతారు. రేపటికి ఇంకా ఎక్కువ పనికి వస్తుంది కదా అని చెప్పి మన ఇండియన్స్ మనం అంతా కూడా బంగారం కొని పెట్టేసుకుంటాం, అవసరం ఉన్నా లేకపోయినా లాకర్లో పెట్టేస్తుంటాం. భారతీయులకి గోల్డ్ మీద ఉన్న ప్రేమ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తగ్గకపోతే రాబోయేటువంటి రోజుల్లో దేశంలో ద్రవ్యోల్బణం ఖచ్చితంగా ఏర్పడుతుంది అనేటువంటి ఒక వార్నింగ్ ఉంది సార్. నేను ఒక ఎకనామిస్ట్ రాసినటువంటి జర్నల్లో చదివాను. మీరేమైనా ఒప్పుకుంటారా దీన్ని? అంటే ద్రవ్యోల్బణానికి బంగారం మీద మక్కువకి పెద్ద సంబంధం లేదు. హవెవర్ ఐల్ సే, ఇది భారతీయుల్ని బ్లేమ్ చేయాల్సిన విషయం కాదు. ఏంటంటే పాత రోజుల్లో మన పేపర్ కరెన్సీ లేని రోజుల్లో బంగారమే కరెన్సీ. అప్పుడు బంగారం మీద మక్కువ ఉండటం దాంట్లో ఆశ్చర్యం లేదు. ఈరోజు బంగారం యాజ్ మనీ ఈజ్ గాన్. దాన్ని అందరం పేపర్ కరెన్సీలు వాడుతున్నాం, బంగారం కానీ వెండి కానీ డబ్బుగా చలామణి అవ్వటం లేదు ఈరోజు. కానీ నేను ఇందాక చెప్పినట్లు ప్రజలకి డబ్బు ఆదా చేస్తే, డబ్బు ఎందుకు ఆదా చేస్తాం? పెట్టుబడి కోసమే. భవిష్యత్తులో మనకు మంచి రిటర్న్స్ రావాలి. మంచి రిటర్న్స్ రావాలంటే ఏంటి? పెట్టుబడి పెడితేనే కదా వచ్చేది. మనం ఎక్కడ విఫలం అయ్యామంటే, ఒక దేశంగా, ఒక సమాజంగా, ఒక ఆర్థిక శక్తిగా ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయాం. భారతదేశం బీద దేశం అంటే ఏంటండి? భారతదేశం బీద దేశం అంటే మనకు కావాల్సిన అవసరమైన వస్తువులు దొరకట్లేవు మనకు. ఇప్పుడు అమెరికాలో ఒక మధ్యతరగతి వ్యక్తికి ఒక 2 to 3 బెడ్రూమ్ ఇల్లు, ఒక 2 కార్లు, పిల్లలకి మంచి చదువు, ఇంట్లో అందరికీ ఫోన్లు, ఏసీలు, హీటింగ్ సిస్టము, శుభ్రమైన రోడ్లు, ఇవన్నీ ఉంటాయి. మన దగ్గర ఉండవు. ఎందుకంటే మన దగ్గర అన్ని ఉత్పత్తి కావట్లేవు, సరిపోను. 140 కోట్ల ప్రజలకు అవసరమైన ఏసీలు, ఫోన్లు, టీవీలు, పిల్లలకు కావాల్సిన చదువులు, ఇవి ఉత్పత్తి కావట్లేవు. కావాలంటే ఏం చేయాలి? మనం డబ్బు ఆదా చేసుకొని ఈ ఫ్యాక్టరీలన్నీ పెట్టాలి. ఫోన్ల ఫ్యాక్టరీలు, మంచి స్కూళ్ళు, టీవీల ఫ్యాక్టరీలు, ఏసీల ఫ్యాక్టరీలు, కార్ల ఫ్యాక్టరీలు, ఇళ్ళు కట్టడానికి అవసరమైన మెటీరియల్ ఫ్యాక్టరీలు, కిటికీలు, తలుపులు, ఇవన్నీ వ్యాపారాలేగా. మరి రేపు విజయసాద్ గారు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కిటికీల వ్యాపారం చేయాలనుకుంటారు. ఏం కావాలి మీకు? డబ్బు కావాలి. దేనికైనా డబ్బే కదా. అంతే సార్. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు ఆదా చేసి మీకు ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, సేవింగ్స్. ఆదా చేసి బంగారంలో ప్లాట్లలో పెడితే దేశానికి నష్టం. ఎందుకు పెడుతున్నారు? ప్రజలు మూర్ఖులు గారుగా, ప్రజలేం పిచ్చోళ్ళేం కాదు. ఒక దగ్గర 20-25% వస్తుంది, బంగారంలో 5% వస్తుందంటే
కొంత పెట్టుకుంటారేమో చూపించుకోవడానికి పెళ్ళిళ్ళకి వాటికి పోయినప్పుడు, కానీ దే డెఫినెట్లీ పుట్ట 20-25% దాంట్లో పెట్టుబడి. కానీ ఆ రాబడి వచ్చే మార్గం చూపించాలి కదా. మన ప్రభుత్వాలకు పొద్దున్న లేస్తే ఎంత పన్నులు వేయాలి, ఎంత లాక్కోవాలి, వాడి మీద ఎన్ని లంచాలు లాగాలి, ఎటువంటి చట్టాలతో వాడిని నియంత్రించాలి, వాడు కొంచెం వ్యాపారం చేసి లాభం చేస్తుంటే వాడు జనాల్ని ముంచుతున్నాడు, మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు, పొద్దున్న లేసి ఇదే గొడవ. ఎన్ని రకాల ట్యాక్స్లు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటాడు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాడు, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు, ఇన్కమ్ ట్యాక్స్లు అంటారు, ఇవి అంటారు. సో వ్యాపారం చేయలేని పరిస్థితి. నా మీరు అనొచ్చు మీకేం ఆధారం దీనివల్ల అభివృద్ధి చెందట్లేదని. వన్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐర్లాండ్. ఓకే, ఐర్లాండ్ చేసిందల్లా కంపెనీల మీద పన్నులు విపరీతంగా తగ్గించింది, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించింది. పక్కనున్న మీకు ఇంగ్లాండ్ కంటే కూడా ఇప్పుడు ఐర్లాండ్ ఈజ్ అ రిచర్ కంట్రీ. ఎప్పుడు ఇంగ్లాండ్ పైన ఐర్లాండ్ ఆదాయం తక్కువ ఉన్న దేశం. ఇవాళ వన్ ఆఫ్ ద వెల్తియెస్ట్ కంట్రీస్ ఐర్లాండ్. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ దుబాయ్. దుబాయ్లో కంపెనీల పన్నులు లేవు. దుబాయ్ ఎడారిగా. అవును సార్. మన దేశం సంపన్న దేశం, మన వ్యవసాయం ఉంది, మైన్స్ ఉన్నాయి, అసలు ఇది భూతల స్వర్గం వాస్తవానికి భారతదేశం. ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ జరగకపోయింటే దుబాయ్ డెవలప్మెంట్ ఇంకా అసలు ఊహించలేని. అవును. ఎందుకు? కేవలం వ్యాపారస్తుల మీద పెట్టే ఆంక్షలు, పన్నులు తక్కువగా ఉండటం మూలంగా. దట్స్ ఇట్, దెర్ ఇస్ నో అదర్ రీజన్. కానీ మనం చేయట్లేము. చేయక భారతదేశం ఈ విధంగా వెనకబడి ఉంది. బట్ మీరు అడిగింది బంగారానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, భారతీయుల్ని బ్లేమ్ చేయకండి. ఓకే, మన విధానాల్లో ప్రాబ్లం. మీరు వేరే దగ్గర మంచి ఆదాయం వస్తుంది అన్నప్పుడు భారతీయులు బంగారంలో పెట్టరు, ప్లాట్లలో పెట్టరు, భూముల్లో పెట్టరు, పెట్టుబడిలో పెడతారు. కాబట్టి ఐర్లాండ్లో లాగా, దుబాయ్లో లాగా ప్రజలు పెట్టుబడికి పెట్టడానికి అనుకూలమైన వాతావరణం కనుక మీరు సృష్టిస్తే దెన్ ఈ బంగారంలో పెట్టుబడులు పెట్టరు. కొంత పెడతారేమో, నేను అంటే సున్నా ఇద్దని నేను అనట్లేదు. బాగా అనూహ్యంగా బాగా తగ్గిపోద్ది. అసలు మీరు ప్లాట్ కొంటారండి, ఏం చెప్తారు అందరూ, అరే ఉద్యోగం వచ్చి ఎప్పుడైనా కాస్త 1,00,000, 2,00,000, 5,00,000 మిగిలితే ఓ ప్లాట్ కొని పారి అంటారు. ఏముంటుంది ఆ ప్లాట్? అట్లే తెచ్చుద్ది. ఓ ఉద్యోగం వచ్చిందా ఎవరికైనా ఏమి రాదు కదా. ఇట్స్ అ డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద కంట్రీ. బట్ ఏం చెప్తుంది మన ఎకానమీ? మనోళ్ళు ఏం చెప్తున్నారంటే, వ్యాపారంలో పెట్టడం కన్నా ఒట్టిగా డబ్బు పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ వచ్చుద్ది అనేది. బంగారం మూల ద్రవ్యోల్బణం ఎప్పుడైనా సరే ఈజ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ ప్రింటింగ్ ఆఫ్ మనీ. ఓకే, ప్రభుత్వాలు డబ్బు ముద్రించి మన డబ్బు విలువ పల్సనైనప్పుడే మీకు ఇన్ఫ్లేషన్ వస్తుంది. అయితే 1-2 ప్రోడక్ట్స్తో ఇన్ఫ్లేషన్, ఒక్కోసారి ఉల్లిగడ్డ కొరత వస్తుంది, ఒక్కోసారి టమాటా కొరత వస్తుంది. దట్ ఈస్ నాట్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు మనకు ఆయిల్ కొరత వచ్చింది అనుకోండి, అది ఆయిల్లో ఇన్ఫ్లేషన్. ఆయిల్ ధర పెరుగుతుంది. కానీ ఇన్ఫ్లేషన్ అంటే, ద్రవ్యోల్బణం అంటే అక్రాస్ ద బోర్డ్ అన్ని వస్తువులు సేవలు కలిపినప్పుడు వాటి ధర అన్ని కలిపి పెరుగుతాయి చూసారా, అది ఇన్ఫ్లేషన్. దట్ ఈస్ ఆల్వేస్ కాస్డ్ బై ప్రభుత్వం ముద్రించే డబ్బు మూలంగా ద్రవ్యోల్బణం వస్తుంది. కేవలం ప్రభుత్వం ముద్రించే డబ్బు మూలంగా. అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ సాలిడ్లీ బై ఏ నోబెల్ ప్రైజ్ ఎకానమిస్ట్, ఒక ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్ వచ్చిన మిల్టన్ ఫ్రీడ్మన్ has established conclusively that inflation is a monetary phenomenon. అంటే ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ ముద్రించే డబ్బు మూలంగా మాత్రమే వస్తుంది, వేరే మార్గం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.